బీసీ రిజర్వేషన్లకు చేయాల్సింది తీర్మానం కాదు చట్టమన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లన్న స్వామిని దర్శించుకున్న ఆయన కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందేనన్నారు. కులగణనంతా తప్పుల తడకగా ఉందన్నారు. మేడిగడ్డ కుంగిపోతే ఎంత ఆర్భట్టం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిన ఘటనకు ఏం సమాధానం చెబుతుందన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నామన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. తీసుకుంటే ముస్లింలకు సంబంధం లేకుండా 51% ఉంటుంది. అది ఎప్పుడో 2014, ఇప్పుడు మనం 2025 ఉంటాం. ఈ లెక్కన పోతే ఇంకా 6-7% పెరుగుతుంది. అంటే రమారమి 57-58% ఎక్స్క్లూజివ్గా బీసీ జనాభా ఉంటుంది. గవర్నమెంట్ అన్ని తోటి మాటలు చెప్తుంది. నిన్న కూడా 56.33% బీసీ జనాభా, అది ముస్లింలను కలుపుకొని అని చెప్తుంది. కాబట్టి మీరు చేసేది ప్రాపర్గా చేయండి. మీరు ఇంకా వేషజాలకు పోవాల్సిన అవసరం లేదు, తొందరపడవలసినటువంటి అవసరం లేదు. రెండోది ఏంటంటే ఇప్పుడు అసెంబ్లీ పెట్టి తీర్మానం చేస్తామని కేసీఆర్ గారు 2014లోనే తీర్మానం చేశారు. మళ్ళీ తీర్మానం చేయడం మూలాన ఒరిగేది ఏం లేదు. చట్టం చేయవలసినటువంటి అవసరం ఉంది. 42% రిజర్వేషన్తోనే లోకల్ బాడీ ఎలక్షన్ జరగాలి. బీసీ జనాభా 2014 పర్సెంటేజ్ ప్రకారం తీసుకుంటే ముస్లింలకు సంబంధం లేకుండా 50